హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే నిన్న సాయంత్రం 4 గంటలకి ప్రగతి అనే ఒక అమ్మాయి అబిడ్స్ దగ్గర ఒక బస్తీలో కిడ్నాప్ అయిందనే విషయం న్యూస్లో మనందరం కూడా రావడం చూసాం. అయితే రీసెంట్గా అమ్మాయిని పట్టుకోవడంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ చాలా కృషి చేశారు. మొత్తానికైతే చేజ్ చేసి బిలాల్ అనే ఒక వ్యక్తి దగ్గర ఈ అమ్మాయి కిడ్నాప్కి గురైనట్టు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే వాళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. బిలాల్ అనే వ్యక్తిని కొత్తూరు జేపీ దర్గా అనే ప్రాంతంలో పట్టుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ విచారిస్తున్నారు. అయితే అమ్మాయి సేఫా కాదనే విషయాలు ఇంకా తెలియట్లేదు. అయితే అసలు అమ్మాయి ఎలా కిడ్నాప్ అయింది, వాళ్ళ తాతగారు కూడా చూశానంటున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు, పాప పేరు ఏం పేరు? ప్రగతి. ఏమవుతుందండి? నాకు మర్మరాలు అవుతుంది. నా బిడ్డల్లో ఆడబిడ్డ పిల్ల. ఆ పిల్ల మా ఇంటికి వచ్చింది. వచ్చినాక ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ పోయి వచ్చారు. ఫంక్షన్ పోయి వచ్చినాక మా పాపతోని ఫంక్షన్ పోయి వచ్చారు. వచ్చినాక ఇంట్లో ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకున్నాక 2 గంటలకు నా పక్కకే పండుకుంది. పండుకున్నాక నేను 4 గంటలకు షాప్ ఇప్పనీకే వచ్చిన. అయితే నా వెనకాల వీళ్ళు వచ్చింది. ఆడ కోపం చేసిన ఇంటికాడ అన్నీ ఉండే. మళ్ళీ వెనకాల వచ్చిర్రు వాళ్ళు. వచ్చి నేను షాప్ కూడా ఇప్పలే. మాకు చిన్న బాబు ఉన్నాడు, మా ఇంకొక బిడ్డ కొడుకు. వాడు నానా నానా అంటారు, దాదాజీ అంటాడు. దాదాజీ ఉస్కా చెప్పలు మేర పెళ్ళి అంటే టీకే అన్నాను. సరే బేటా చెప్పులు తొడుకుండుగా అంటే నువ్వు లోపలికి నాడు ఆ పిల్లకి పంపించేసిన. పంపించి ఇట్లా మళ్ళీనా వాడు అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి ముంగటికెళ్ళి హోటల్ ముంగటికెళ్ళి వచ్చి ఈ పిల్లకి ఇట్లా అని తీసుకొని పోతూనే ఉన్నాడు. అప్పటిదాకా మాకు ఆ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పోదని అనుకున్నాం మేము. ఇక తర్వాత మా చిన్న పిల్లగాడు వరుతుండు, నానా 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 ప్రగతి ప్రగతి అంటే కిదర్గా పెట్టాడితే చోర్ లేకేగా ఆడు ఇంతనే ఉన్నాడు. అంటే పోయి చూసే వరకు లేడాడు. గుడికాడ ఆటో ఎక్కిండు. ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కినాక నేను సిటీ కెమెరా అది చూసిన, వచ్చి చూడంగానే ఆడ ఫొటోస్ చూపెట్టింది. ఇక్కడ నుంచి మీ బస్సులోకి వెళ్ళి తీసుకొని చక్కగా పోయి మన అదేమంటారు అఫ్జల్గంజ్. అంటే ఎట్లా అంటే ఇదంతా చూస్తుంటే కూడా ఏదో ప్లానింగ్ ప్రకారం కావాలని టార్గెట్ చేసి ఎప్పటి నుంచో టార్గెట్ చేసిండాడు. ఇప్పుడు ఆడ కమ్మలు తీసుకున్నాడు పిల్ల దగ్గరికి వెళ్ళి. అది కాళ్ళ అమ్మాయి ఒంటి మీద బంగారం ఉందా? ఉండే. ఈ 2 కమ్మలు తీసుకుంటూ కడాలు తీసుకుంటూ వాని పని అదేనంట. తీసుకొని ఇడిసబెట్టేస్తూనే ఉంటాడంట పిల్లలకు. అట్లా 15 కేసులు ఉన్నాయంట. నిన్న 4 గంటల నుంచి ఇవాళ పొద్దున్న 4 గంటల వరకు పోలీసు వాళ్ళంతా మన బస్సు పిల్లలు అందరు కలిసి అక్కడ పోయి అది మన చిత్తూరు అదేమంటారు కొత్తూరులో పోయి దేవులాడితే అక్కడ ఒక దర్గా కాడ వాడిని కొట్టి అక్కడ సర్కిల్ ఇళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసారు. వాళ్ళు కూడా మాతో మంచిగా కార్పొరేట్ చేసారు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు. మా పాప మా పిల్లలు మా పాప వాళ్ళ అమ్మ అయితే అస్సలకు దానంలో లేదు వాళ్ళకు. అది మీ కళ్ళ ముందే ఇదంతా కూడా జరిగిపోయింది. ఏమైపోయిందేమో అక్కడ జనం అవ్వలేరు. నేను ఇట్లా షాపు మళ్ళీ ఇట్లా ఇప్పుతున్నా, అంతలోనే పాప వచ్చింది నాకు తెలియదు. వచ్చి నేను వెళ్ళగొట్టంగా వెళ్ళిపోయింది నాకు తెలుసు. వీడు మళ్ళీ చేయబట్టుకొని తీసుకుపోయేది నాకు తెలియదు. ఇక సిటీ కెమెరాలో చూస్తాడు నా ముంగటికి వెళ్ళి నేను ఇట్లా దుకాణం ఇప్పుతున్నా, నాకు కనబడి ఆడు గుడి బయట అక్కడ పోలీసు వాళ్ళు అక్కడ. అతను ఎప్పుడన్నా మీ ఏరియాలో చూసారు ఇంతకుముందు? ఆడు చెప్తాను నాకు అంటున్నా, చాలా దొలాడినానికి ఆ ఏరియాలో ఎవ్వరున్నా నాకు అంగుళం గుర్తుపడతాను. అసలు ఆడు కొత్తోడాడు, ఎప్పుడా వచ్చిండో ఎప్పటి నుంచి చూస్తుండో. 2 పిల్లలు పోతుండే. ఆ చిన్నోడు వచ్చేపటికే ఈడ ఉండిపోయాడు. ఈ పెద్దదానికి సైకిల్ ఇప్పిస్తా అని అంటే ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఆడు ఇట్లా ఏమో చేసేసిండు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక అక్కడ కొబ్బరి బండి ఉంది. ఆనికి అడిగిన ఎమ్రాబాయి పాప పోతుంది చూడాలంట. అన్న వాడు ఎట్లా తీసుకుంటుండు, వాళ్ళ పాప లెక్క తీసుకుపోతుండాడు అట్లా అనగా. మళ్ళీ తను వెళ్ళడం కూడా బయటకు ఒకటి వచ్చింది కదా సీసీ కెమెరా. తను వెళ్ళడం కూడా నార్మల్గా వెళ్తున్నట్టు అనిపించింది. ఆ కొబ్బరికాయలుడు అట్లా అన్నాడు. మళ్ళీ పక్కకు అంజీర్ అమ్మేటోడు ఉండే. వానికి అడిగిన, వాడు అడిగితే లే అన్న మీ ఫ్యామిలీ అని ఆడ ఆటోలో కూర్చోబెట్టిండని చెప్పిండు. ఇక అక్కడి నుంచి ఇప్పుడు పాప ఏదైతే ఎక్కిందో ఆటో మీ ఏరియాకి చెందిందేనా? కాదు, మన మలక్పేట ఆటో. అది ఏపీ మీకు ఐడియా ఉంది ఆటో? ఇక్కడ వచ్చి సీసీటీవీలో చూపెట్టినాక మాకు ఐడియా వచ్చింది. ఆడ ఇక్కడికి వెళ్ళి అఫ్జల్గంజ్ తీసుకుపోయింది పిల్లకు. ఆ అఫ్జల్గంజ్ కాడ దిగబడి పిల్లకు నడుచుకుంటే తీసుకుపోతుంది. అది ఆ ఫుటేజే మాకు దొరకనికి 8 అయింది. ఇక మళ్ళీ 8 గంటల నుంచి రాత్రి అంతా మాకు ఎస్ఐ సార్ వాళ్ళంతా మా వెంబడే ఉండే. పిల్లలందరికీ తీసుకొని 40 మంది మా యూత్ పౌరులంతా తీసుకొని మళ్ళీ పిఎస్ వాళ్ళు కూడా వచ్చి మా ఇంట ఉండి 2 గంటల దాకా ఉండి
పెద్ద సార్ వెళ్ళిపోయినాక మాకు అంతా అక్కడ వాళ్ళు చాలా ఇది చేసారు. వీళ్ళు ఆటో వ్యక్తి ఏం చెప్పాడు తను దొరికిన తర్వాత? ఒకటే మాట చెప్పిండు, సార్ నేను ఆటోని జనం ఎక్కడ మాట్లాడుతుంటే ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోతాను నేను. ఈ సార్లు అడిగినారు, అది నీకు పిలిచి ఫోన్ చేసి అడిగినారు. అంటే సార్ ఇక్కడైతే అట్లా ఆటోలో ఏమైతే చెయ్యలే, 100 రూపాయలు ఇచ్చిండు, 50 రూపాయలు వాపస్ ఇచ్చిన అని చెప్పిండు. అంతే, మీకేమైనా ఉంటే పిలిపిస్తా అని చెప్పిండు. మీకేమైనా అయితే నేను వస్తా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు అని చెప్పిండు. ఆడిట్స్ పెట్టిన అంటే ఆటో అతను కూడా అరెస్ట్ చేశారా? అతను కూడా ఇప్పుడు అతనికి అరెస్ట్ చేయలే. అతను చెప్పి ఫోన్ మీద మాట్లాడి అతనికి మొత్తం కార్వాయి చేసి ఫోన్ మీద మాట్లాడడం ఏంటి అసలు? ఒక ఇలా ఒక హంతు కూడా చెప్పొచ్చు. నంబర్ తీసుకొని ఫోన్ మీద మాట్లాడిండ్రు. వాడు ఓన్ ఆటో ఎవరోది ఉందో వాడు చెప్పిండు, సార్ నేను అమ్మేసిన, ఎవరు నడిపిస్తుండో వాడి నంబర్ ఇచ్చిండు. వాడు ఇచ్చినాక వాడు అన్నాడు ఇక్కడ దిగిండ్రు అఫ్జల్గంజ్లో. అంతదాకా వాని పనే కదా. అంటే నేను నార్మల్గా ఒక ప్యాసింజర్లో ఎక్కించుకున్నా, వాని పని అయిపోయింది. అయినాక నువ్వు ఎప్పుడన్నా పిలిస్తే వస్తా అంటే సార్ అన్న సరే వస్తా సార్, నాది ఏం లేదు, నేను పోయినా వస్తా అని చెప్పి ఇక ఆ తర్వాత ఈ సార్లు మొత్తం తీసుకొని సీసీ కెమెరాలు అంతా దింపారు. వన్ బై వన్ మీరందరూ పోలీస్ వాళ్ళు కలిసి వెళ్ళారా? వాడు మా వెనకాల ఏం చేసిండు, వాడు ఎట్లా వస్తుండు అవన్నీ చూస్తా పోమన్నారు మాకు. మేము చూసి చెప్తా పోయిందాక రాత్రి ఇన్నే అయింది. మా ఆయన కూడా వాళ్ళు ఇంటికి వచ్చి ఇల్లు కనబెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల అని వాళ్ళు ఎంక్వైరీ చేసి మళ్ళీ 4 పంపించి మళ్ళీ ఎస్ఐలకు వీళ్ళకి అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కొత్తూరులో ఉన్నదని అక్కడ మెసేజ్ చూపెడుతుందని చెప్పారు. అప్పటికే సీకట్ అయిపోయింది. అంటే సాధారణంగా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసినప్పుడు ఇట్లా మొత్తు పెట్టడం కానీ కచ్చిపు అట్లా పెట్టడం ఇట్లా అన్ని చేస్తారు. అమ్మాయికైనా అలాంటి ఇబ్బందులు పెట్టాడా? ఇట్లా పెడితే అది మందు పెట్టినట్టే. అంటే ఆమె ఇప్పుడు ఆమె ఆడుకునే సురలో లేదు, ఆన్ సురలో ఉంది. మీరు సీసీ కెమెరా చూసారు కదా, వాని వెంటనే పోతుంది. చిన్నపిల్లలకి ఏం మెరకు? ఇట్లా ప్రతి దాని మీద ఇది అవుతుందని సార్కు చెప్తే వాళ్ళందరూ మీరు అందరికీ మేము ఇది చేస్తాం, మీరు అందరు కూడా మాకు చాలా ఇది చేస్తారని సార్ కూడా మాట్లాడి చెప్పిన సార్ ఇట్లా సంగతి అంటే వచ్చిండ్రు, ఇంటికాడ కూడా చూసిండ్రు, వీడికి ఇట్లా మిస్ అయిందని. అది తెలిసి అక్కడ ఆడు చూసినోడు వచ్చిండు, ఇక్కడోడు లేడాడు, బీహారోడు గల్లబడుతున్నాడు. తెలుగు రాదు అతనికి? ఖచ్చితంగా బీహార్ గ్యాంగ్ చెందిన వ్యక్తే. అయితే మరి బీహార్ గ్యాంగ్ చెందిన వ్యక్తి అయితే మరి ఇక్కడ కొత్తూరు ఎందుకు తీసుకెళ్లాడు? వాళ్ళ టీం అక్కడనే ఉంటుంది కదా, అక్కడ కంపెనీలు ఉన్నాయి కదా, అక్కడ కంపెనీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అక్కడనే చాలా అవుతాయి. ఇక్కడికి వెళ్ళి వాడు ఇట్లా తీసుకుపోయిందంటే మనకు ఇక్కడ నుంచి అఫ్జల్గంజ్ ఆటో పోయింది. ఆటో నుంచి వాడు బస్ స్టాప్ కాడ పిల్లని తీసుకొని తిరుగుతుండు. ఆడికి పోతే ఈ లొకేషన్ చూపెడతా పోయాను. మాకు గంటకు 2 గంటలకు అయినా తెలుస్తుంది ఎక్కడెక్కడ పోతుండని. ఆ బస్సులో ఉన్నది కూడా తెలుస్తుంది మాకు. ఆ విధంగా ఆ సార్ ఉండి ఈ మెయిల్ చేసిండు. నేను అంటున్నా కదా సార్, మేము నిన్నటి నుంచి మా బాధ ఏముందో మేమనేది అంటే చాలా మందికి అవుతుంది. ఎవరన్నా పిల్లలు వాళ్ళు మన పిల్లలు, ఇది కాకుండా చూడాలని చెప్తున్నాం. ప్రభుత్వంతో కూడా చెప్తున్నాం. ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు గల్లీ బ్లాక్ బండీలు ఉంటుండే, చైన్ నల్లకు పట్టుకుండే, వైట్ నల్లకు పడుతుండే. ఇప్పుడు ఏం లేవు అవి, అప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏమైనా పట్టించుకుంటలేరు. ఒక టైమింగ్ అయిపోయింది, మిస్సెస్ పానం బాగలేదు, షాప్కు మందు తెద్దామంటే 10:30 లోపల బంద్ చేసేయాలి. 11కు కనబడితే పిల్లలు వాయ కొడుతుర్రు. అది మాది. ఇక వాళ్ళది కూడా వాళ్ళు పనిచేసేటోళ్ళు మనవరాలతో మాట్లాడారు. ఎత్తుకొని నేనే లోపల పోయినా, వాళ్ళు మా మన్మరాలతో వాళ్ళు హాస్పిటల్కి ఇట్లా పంపించినాక వీళ్ళందరికీ పంపించాయి. చాలా మంది 2 DCM పైన వచ్చారు పబ్లిక్. మీరేమన్నా అడిగారా పాపనమ్మ నిన్న అక్కడ ఇబ్బంది పెట్టాడా, కొట్టడం కానీ అటు చేయడం కానీ? ఇక వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మమ్మీకి మా పాపకు కూర్చోబెట్టి సార్ అడిగి అన్నాడు, DGP సార్ వస్తాడు, వచ్చినాక హాస్పిటల్ పంపించి మాట్లాడదామని చెప్పింది సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకేమవుతుంది? పాప ఏమవుతుంది? పాప हमारा బామర్ది బిడ్డలో అవుతుంది. ఎక్కడ మీది? ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ గుజరాత్ లో మీరు. ఇక్కడ ఏం చేస్తారు? హైదరాబాద్ బిజినెస్ షాప్ ఉంది, ఇది కుక్కర్ మిక్సర్ షాప్ లో ఉన్నారు, హోమ్ అప్లయన్సెస్. అంటే పాప ఎప్పుడు బయటకు వచ్చింది అసలు? ఇంట్లో నుంచి ఆడుకోవడానికి ఒక్కదే వచ్చిందా, లేకపోతే పాపతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా చిన్న పాప 2 పాపు అక్కడ ఉన్నారు.
సర్దుకుంటారు. తర్వాత ఆయన అక్కడ రోడ్డు మీది ఉన్నారు. ఇది పాండవ దగ్గర పోయిండు ఆయన. కొంచెం మీకు ఎప్పుడు తెలిసింది ఆ పాప ఇట్లా మిస్ అయినట్టు? మిస్సింగ్ అయింది అంటే మీకు 10 గంటల వరకే అర్థమైంది. నైట్ టైమా? వేరే వాళ్ళకు నైట్కు ఎవరు కాల్ చేశారు? వేరే వాళ్ళు కాల్ చేసాను, మీ పిల్లాడు అక్కడ అంది తెలుసు అంటే ఫోన్ చేసాను. మేము అక్కడ చూడాలంటే వేరే వాళ్ళకి ఫోన్ చేసాను అంటే పిల్లాడు హౌస్లో వచ్చలేదు, అక్కడ లేదు అంటే మేము అక్కడ వచ్చిండు. అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కదా? అన్నీ అయింది. పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేసాను, మొత్తం చెక్ చేసాను. తర్వాత అర్థమైంది అక్కడ నుంచి ఆయన తీసుకుపోయిండు. అక్కడ నుంచి ఆటోలో తీసుకుపోయిండు. ఆటో నుంచి అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ దగ్గర పోయిండు. బస్ స్టాండ్ నుంచి బస్ తీసుకుంటారు, బస్సులో పోయి అక్కడ పోయిండు. ఓకే, ఇప్పుడు పాప వచ్చిన తర్వాత బాగానే ఉందా? మాట్లాడారా తనతో? మంచిగా పాప మంచిగా ఉంది, మాట్లాడుతూ ఏమేమి చేసాను అన్నీ మంచి చెప్పాను. ఆయన జ్యూస్ ఇచ్చిండు, అక్కడ వాటర్ ఇచ్చిండు, సమోసా ఇచ్చిండు. అక్కడ ఆయన చెప్పాను సైకిల్ ఇస్తా అంటే ఆయన పోయిండు ఆయన దగ్గర. ఆయన పాపకి సైకిల్ ఇస్తానని చెప్పి తీసుకెళ్ళండి. అంటే ఆయన పాపలు ఆయన దగ్గర పోయిండు. ఈ కోసం పాప పోయిండు అక్కడ. ఇప్పుడు కిడ్నాపర్ ని పట్టుకున్నారు కదా పోలీసులు, అసలు కిడ్నాపర్ ఎందుకు తీసుకెళ్లాడు, ఆ పాపను ఎందుకు టార్గెట్ చేశాడు అనే విషయం తెలుసుకున్నారా పోలీసుల దగ్గర అడిగి? ఇది పోలీసుకు తెలుసు, మేము ఆయనకు అంతవరకు పరిచయం చేసేలేదు ఆయనకు. వ్యక్తి ఎవరైనా చూసారా? చూడలేదు అన్న, ఆయన పోలీసు హ్యాండ్ ఓవర్ చేసిండు, చూడలేదు అసలు. మొత్తానికి అతను అయితే కొట్టినట్టున్నారు. అక్కడ ఆయన అంతే మొత్తం కొడతారు అంటే ఆయన పోలీసు హ్యాండ్ ఓవర్ చేసిండు. ఓకే, అంటే పాప ఎక్కడ దొరికింది అంటే కొత్తూరు అంటున్నారు కదా, కొత్తూరులో పక్కన ఇది దర్గా ఉంది, పెద్ద ఇది విలేజ్ ఉంది, దర్గా పెద్ద దర్గా ఉంది, దీని పక్కన దొరికింది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారా? అక్కడ నుంచి అక్కడ తీసుకువచ్చింది. దొరికిందని ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారు? పోలీస్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ మేము అక్కడ నైట్ లో అక్కడనే ఉన్నారు, ఫుల్ నైట్ అంతవరకు అక్కడ మొత్తం 150 మెంబర్ ఆయనకు ఉన్నారు. మేము అక్కడ నుంచి పోయిండు. మొత్తం ఈ కిడ్నాపర్స్ దాదాపు 150 మెంబర్స్ ఉన్నారా? కిడ్నాపర్ కాదు, మేము అక్కడ నుంచి 150 మెంబర్ పోయిండు ఆయనకు చూసుకో. పాపను వెతకడానికి మీరు 150 మెంబర్స్ వెళ్ళారా? అక్కడ నుంచి మొత్తం ఫుల్ నైట్ అక్కడ నుంచి తిరిగి చూస్తారు గల్లీ గల్లీ మొత్తం అక్కడ లొకేషన్ దగ్గర. అంటే మార్నింగ్ ఆయన చూస్తారు గల్లీలో 4 మెంబర్ వేరే 5 మెంబర్ బండి సపరేట్ టీమ్ చేసిండు. ఆ 5 మెంబర్ అక్కడ ఈ గల్లీలో, 5 మెంబర్ ఈ గల్లీలో, అన్ని మొత్తం 20 ఆ ఏరియాలో ఉన్నదని తెలుసుకున్న తర్వాత అక్కడ టీమ్స్ డివైడ్ అయింది. పోలీస్ వాళ్ళతో మీరు కూడా వెళ్ళారు? ఒక బండి ఒక 4 వీలర్ మీద ఒక పోలీస్ వాళ్ళు కూర్చుంటారు. అన్ని డివైడ్ అయింది అని చూస్తారు మొత్తం గల్లీలు అన్ని. అన్న వేరే ఆయన చూసినా ఇమీడియట్లీ ఆయనకు అటాక్ చేసి. పాప ఎక్కడ దొరికింది ఎగ్జాక్ట్? అంటే ఏదైనా ఇంట్లో దొరికిందా లేకపోతే చేసి పట్టుకున్నారా? ఉంది, ఇది మస్జిద్ దగ్గర గల్లీ ఉంది అక్కడ. ఆ గల్లీలో ఆయన చూసినా అంటే డౌట్ వచ్చింది 4 మెంబర్ అటాక్ చేసిన ఇమీడియట్లీ ఆయన పట్టుకుంటారు. ఒకసారి అటాక్ చేసి పట్టుకున్నారు అతన్ని. దాని తర్వాత నిజం చెప్పాడు. ఆయన అక్కడ వేరే లోకల్ ఆయన సపోర్ట్ మెంబర్ ఉంది, ఆయన 30 మెంబర్ వచ్చిండు. ఇమీడియట్లీ బండి ఫుల్ స్పీడ్ చేసిండు, పోయిండు అక్కడ నుంచి. అతనితో పాటు ఇంకెవరన్నా దొరికారు అక్కడ? ఇతను ఒక్కడే దొరికాడా? ఒక్కడే దొరికింది అన్న, వేరే వాళ్ళు ఉన్నారు, లేకుంటే మేము బండి ఫుల్ స్పీడ్ అక్కడ నుంచి తీసిండు. సో పాప అయితే సేఫే కదా? పాపకి ఏం కాలేదు కదా? ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఈ కిడ్నాప్ ఎవరైతే చేశారో అతని పేరు బిలాల్. పోలీసులు అయితే అతని గురించి పూర్తిగా విచారణ చేశారు. అలాగే అతని దగ్గర ఇంతకు ముందు కూడా ఇలాగే వేరే వాళ్ళు కిడ్నాప్ అయ్యారని కూడా చెప్తున్నారు. అతని మీద జేపీ దర్గా కొత్తూరు దగ్గర చెందిన ప్రాంతంలో ఆల్రెడీ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే కిడ్నాప్ కేసులు లేకపోతే మర్డర్ కేసులు అనే విషయం ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. అలాగే మొత్తానికి పోలీసులు ఈ అమ్మాయిని ఇక్కడికి సేఫ్గానే తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఆ అమ్మాయి మీద ఎలాంటి ఏమైనా చేశాడా లేకపోతే అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఇలాంటి విచారణ కూడా చేపట్టారు. మొత్తానికి అమ్మాయి సేఫ్ అని చెప్పాలి. ఎందుకన్నా మంచిదని చెప్పేసి గాంధీ ఆసుపత్రికి అయితే అమ్మాయిని తరలించారు. అక్కడ వైద్యులు ఇప్పుడు అమ్మాయిని టెస్ట్ చేస్తున్నారు. సో మిగతా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా పూర్తి విచారణ చేస్తున్నారు. విచారణ తర్వాత ఖచ్చితంగా అతన్ని ప్రెస్ మీట్ ముందు పెట్టి అతను ఎవరు, బిలాల్ వెనకాల ఏమైనా పెద్ద గ్యాంగ్ ఉందా, ఇక్కడ హైదరాబాద్లో కూడా తనకి సర్కిల్ ఉందని చెప్తున్నారు. అలాగే ఎక్కడైతే అమ్మాయి దొరికిందో ఆ ప్రాంతంలో బిలాల్ని సేవ్ చేయడానికి దాదాపు 100 మంది పైగా కూడా వచ్చారంట. సో ఆ వ్యక్తులు ఎవరు, అసలు బిలాల్ని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారు, ఈ బిలాల్ ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ అమ్మాయికి ఏం కాకుండా సురక్షితంగా, సో ఖచ్చితంగా పోలీసుల్ని అభినందించాల్సిన విషయం. అలాగే హ్యాట్స్ ఆఫ్ టు అబిడ్స్ పోలీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.